జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల స్థానిక పోలీస్ స్టేషన్లో ఈరోజు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన 35 సంవత్సరాల మేకల శేఖర్ అనే వ్యక్తిని నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి మేడిపల్లి మండలం కొండపూర్లో కొంతమందికి విక్రయించడానికి వస్తుండగా మేడిపల్లి మండల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి శ్యామరాజ్ మండలంలోని కొండపూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయ సమీపంలో ముందస్తు సమాచారంతో పకడ్బందీ ఆలోచనతో తన సిబ్బందితో అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. గంజాయిని 556 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మేడిపల్లి మన యువత ఎవరు కూడా చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని, వాటికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం తీసుకోకూడదని చెప్పేసి నా యొక్క విన్నపము. అలాగే ఈ కేసును పట్టుకుని దాన్ని నిందితుడిని పట్టుకున్న దాంట్లో మేడిపల్లి ఎస్ఐ శ్యామరాజ్ గారు మరి సిబ్బంది వాళ్ళందరినీ ఎస్ఐని వాళ్ళని కూడా నేను అభినందించడం జరిగింది. అంటే ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారా? మళ్ళీ వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇతను మళ్ళీ వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు. వాళ్ళు పట్టుకోవడానికి కూడా మా టీం వెళ్తుంది కాబట్టి ఆ విషయాన్ని మేము కోరుకుంటాం. అంటే ఇక్కడ ఎన్ని విలేజ్లలో అమ్ముతున్నారు, వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా? ఇప్పటికే అలవాటు పడ్డ యువతకు ఏమన్నా వాళ్ళకి ఏమైనా? ఆల్రెడీ అన్ని విలేజ్లలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విలేజ్ లో కూడా మనం తొందరలోనే ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఆ యువత కూడా కౌన్సిలింగ్ దాని చెప్పాల్సిన ఉన్నాం. ఇప్పుడు ఈయన దగ్గర పట్టుకుంది దాని అమౌంట్ ఎంత రావచ్చు? దాని అమౌంట్ అందాజా ఒక 14,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. గ్రామాల్లో ఉన్న యువతకు మీరు అంటే పోలీసు శాఖ అదే గ్రామాలలో యువతకి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మిమ్మల్ని వాళ్ళేదో మీ వల్ల రేపటి నాడు వాళ్ళు మీరు ఏదో మీరు ఉద్ధరించి ఉద్యోగాలు చేసి బాగుపడి వాళ్ళ ముద్రతనంలో వాళ్ళు మీరు చూస్తారని చెప్పి ఎంతో ఆశ పెట్టుకుని మీరు ఉంటారు. మీరు ఈ గాంజాకి అలవాటు పడిన రావడం వల్ల మీరు దానికి బానిస అయిపోయేసి మీ యొక్క చదువుల్లో కానీ ప్లస్ ఏదైనా ఉద్యోగాల్లో కానీ దేంట్లో వెనకబడతారు. దానివల్ల ఎంటైర్ మీ ఫ్యామిలీ అంతా కూడా రోడ్డు పాలవుతుంది. మీ తల్లిదండ్రుల పెంచినందుకు వాళ్ళు ఎంతో బాధపడడం అట్లా చేయకండి. మీరు గాంజాని మానుకొని మంచి స్పోర్ట్స్ లో గానీ యువత అంతా కూడా స్పోర్ట్స్ లో ఉంటే మంచి స్పోర్ట్స్ లో దాంట్లో ఉంటే దీని మీద మీకు వ్యసనాల మీద పోవడం మనసు రాదు. కాబట్టి మీరు ఎక్కువ స్పోర్ట్స్ లో దాంట్లో కాలేజీలో చదువుకొని మీ యొక్క కుటుంబాన్ని బాగుపరుచుకుంటారనే ఉద్దేశం నేను బాగుండాలని కోరుకుంటున్నాను. ఎట్లుందంటే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి ఎన్డీపీఎస్ యాక్ట్ లో. ఒకసారి ఎన్డీపీఎస్ యాక్ట్ లో పోయి వచ్చారంటే మాత్రం మళ్ళీ వాళ్ళు కోలుకోవడం చాలా కష్టము. చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. కాబట్టి యువతకు నేను చెప్తున్నాను, ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ లో పోయే శిక్షలు పడించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది ఐస్ క్రీమ్స్ మన కప్స్ లో కానీ కొన్ని డ్రగ్స్ కలుస్తున్నాయంటారు. మరి విలేజ్ వరకు ఎంతవరకు వచ్చింది ఒకసారి డీటెయిల్ ఇవ్వగలుగుతారా? అది ఇంకా విలేజ్ దాకా రాలేదండి. ఆ కల్చర్ ఇంకా విలేజ్ దాకా రాలేదు. అది ఇంకా సిటీలో నడుస్తుంది. ఈ విలేజ్ లో వచ్చేసి డ్రై గాంజాని మాత్రం సిగరెట్ లో బీడీలో పెట్టుకుని తాగడం వరకే ఈ కల్చర్ మీ విలేజ్ లో ఉంది. ఐస్ క్రీమ్ లో దాంట్లో అనేది అక్కడ సిటీలో నడుస్తున్న కల్చర్ ఇంకా రాలేదు, ఇక్కడికి విలేజ్ లో రాలేదు. చాక్లెట్లలో కూడా గాంజా ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి అక్కడ కిరాణా షాప్ లో స్కూల్ కాలేజీలో కిరాణా షాప్ లో కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో యువత గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తుని చాలా వరకు నాశనం చేసుకోనున్నారు. ఆ విషయంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు జగిత్యాల ఎస్పీ ఆధ్వర్యంలో మేము కొన్ని గాంజా కేసుల మీద దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంలో మా మెట్పల్లి డివిజన్లో ఇబ్రపట్నంలో, మెట్పల్లిలో, మల్లాపూర్లో కొన్ని గాంజా కేసులు వేయడం జరిగింది. అదేవిధంగా మెట్పల్లి ఎస్ఐ శ్రీ శ్యామ్ గారు ఒక నమ్మదగిన సమాచారం ప్రకారము నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మేకల శేఖర్ వయసు 35 సంవత్సరాల అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను కిరాణా షాప్ నిర్వహిస్తూ అలాగే సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాచరణతో తక్కువ ధరకు నిషేధిత గంజాయి కొనుగోలు చేసి దీని ద్వారా ఎక్కువ ధరకు అమ్ముకుందామన్న ఆలోచనతో శేఖర్ కొన్ని రోజులుగా తక్కువ ధరకు గంజాయి కొని దాన్ని తన బంధువుల గ్రామమైన మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామము మరియు దాని పరిసర గ్రామాల్లో యువతకు గంజాయిని అమ్ముదడం తెలిసి ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారు ఒక
ఒక సమాచారం అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఈ గంజాయిని అక్కడ ఊర్లో ఉన్నటువంటి యూత్కి తక్కువ ధర కొనుక్కొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం చేసుకుంటున్నాడు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఇతన్ని పట్టుకుని